మరి పొద్దున్న రోజున ఏదైనా ఒక సందర్భంలో మా అమ్మ ఇలా చేస్తుందంటే వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఏం చెప్పాలో తెలియదు. తప్పదు కదా, చిన్న వయసులో పిల్లగాళ్ళని ఎవరు పోషిస్తారు? ఆయన మొగుడిని నువ్వు ఏమంటావు రక్షించుకోవడానికి ఈ ఫీల్డ్ లో దిగావు, అంతవరకు కరెక్ట్ గా ఉంది. ఎవరి పొట్ట కూడి కోసం వాళ్ళు తప్పు చేయడం అనేది కరెక్ట్ కాదు, కానీ నువ్వు ఎంచుకున్న ఫీల్డ్ చాలా తప్పు, కానీ అది నీకు తప్పదు. కానీ రేపు పొద్దున అప్పుడు నీ పిల్లలకి ఏం జవాబు చెప్తావు? రేపు పొద్దున్న నేను ప్రశ్నిస్తే ఏం చెప్తావు వాళ్ళకి? వాళ్ళు ప్రశ్నించే రోజు వస్తే చచ్చిపోలేదు నేను. మరి ఇంత ఇంత నువ్వు వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన పడుకుని చచ్చిపోవడానిక నువ్వు ఇంత చేస్తుంది? నా పిల్లలు హ్యాపీగా, నా భర్త హ్యాపీగా ఉండేవాళ్ళు, చచ్చిపోయినా పర్లేదు. మరి ఎప్పుడైనా ఒక్కసారైనా మీ హస్బెండ్ కి చెప్పావా, మనము చాలా కష్టం ఫేస్ చేస్తున్నాను, నువ్వేమో చూస్తే మంచం మీద పడుకుని పోయి ఉన్నావు, నేనేమో షాప్ లోకి వెళ్ళి చేస్తున్నాను, అట్లీస్ట్ మీ అమ్మోళ్ళు సాయం అనుకోరు, నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళాలి, ఎప్పుడైనా మీ హస్బెండ్ తో షేర్ చేసుకుంటావా? నీ బాధలు షేర్ చేసుకుంటావా? తనకే బాగాలేదు, నేను ఎట్లా అడుగుతా? వాళ్ళ అమ్మ అనరా, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరు అంగీకరించలేదు కదా. ఇంకా అలాంటిది మా భర్త మంచం మీద ఉన్నాడు, అలా ఇంకా తను బాధపడటం ఎందుకని నేనేం అడగను. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఈ ఫీల్డ్కి వచ్చిన? ఇట్లా 1 సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి. మరి ఎప్పుడైనా ఇంకా అంటే ఎంత వరకు ఖర్చు అవుతుందంట మీ ఆయనకి? ఇంకా ఇద్దరు చెప్పలేమన్నారు, అట్లా మంచం మీద పడి ఉంటున్నాడు అంతే. ఆయన అవుతుంది అన్నారా? అసలు తగ్గుతుంది అని అన్నారు? పర్లేదు మంచం మీద ఉంటాడమ్మా, కానీ ఎప్పుడు లేస్తాడో తెలియదు అని చెప్పారు.